నమస్కారం, సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. ఘనంగా వేడుక ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభోత్సవం ప్రారంభించిన మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు. వివిధ కేసుల్లో రికవరీ అయిన సెల్ ఫోన్లు బాధితులకు అందజేత 25 ఫోన్లను తిరిగి బాధితులకు అందించిన అర్బన్ సిఐ రమేష్. ఇంటర్మీడియట్ విద్యార్థినికి ఆర్థిక సాయం 10,000 రూపాయలు అందించిన సిఆర్ క్లబ్ కార్యదర్శి పావులూరు శ్రీనివాసరావు. ఈ నెల 17న రెడ్డి పేరంటాళ్ళమ్మ తల్లి ఆలయ ప్రతిష్ట, ముస్తాబైన సాతులూరు గ్రామం 3 రోజుల పాటు జరగనున్న ప్రతిష్ట మహోత్సవం. చిలకలూరిపేట పట్టణం ఎన్ఆర్టీ సెంటర్ కందిమళ్ళ హాస్పిటల్ ప్రక్కన నూతనంగా ఏర్పాటు చేసిన వేడుక ఫ్యామిలీ రెస్టారెంట్ను మాజీ మంత్రి, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వేడుక ఫ్యామిలీ రెస్టారెంట్ నిర్వాహకులు మాట్లాడుతూ, తమ రెస్టారెంట్ నందు బిర్యానీస్, తందూరి, చైనీస్, ఇండియన్ వంటి వివిధ రకాల సరికొత్త రుచులు చిలకలూరిపేట పరిసర ప్రాంత ప్రజలకు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. చిలకలూరిపేట అర్బన్ పోలీస్ స్టేషన్ నందు పట్టణ పరిధిలో ఫోన్ల బాధితులకు రికవరీ అయిన 25 సెల్ ఫోన్లను అర్బన్ సిఐ రమేష్ తిరిగి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వివిధ కేసుల్లో పోయిన 25 సెల్ ఫోన్లను రికవరీ చేసిన అనంతరం పల్నాడు జిల్లా ఎస్పీ కె శ్రీనివాసరావు ఆదేశాల మేరకు బాధితులకు తిరిగి అందజేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో అర్బన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పట్టణానికి చెందిన స్వామి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం రోటరీ పూర్వపు అధ్యక్షులు కాపు వెంకట్రావు, మేడూరి వాసుదేవరావు ఆర్థిక సహకారంతో బొప్పొడి గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ చేశారు. దాదాపు 50 మంది విద్యార్థులకు పరీక్ష అట్ట, పెన్ను, పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు ఒలేటి వెంకట సత్యనారాయణ, కాపు వెంకట్రావు, మేడూరి వాసుదేవరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బొప్పొడి వెంకటేశ్వర్లతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ట్రైన్ రావడానికి ఇంకా టైం ఉంది. ఢిల్లీ రైల్వే స్టేషన్ వచ్చినప్పుడు దూరంగా బుక్ స్టాల్ కనపడింది. ఆ బుక్ స్టాల్లో స్వామి వివేకానంద రచన భరత జాతికి నా హితం అనే పుస్తకం ఒకటి ఉంటుంది అనమాట. ఆ పుస్తకం అప్పుడు పావాల, ఈ రోజుల్లో 10 రూపాయలు. ఆ పుస్తకం తీసుకొచ్చి చదువుతాడు. చదివిన తర్వాత తను ఆత్మహత్య చేసుకోవాలనేది విరమించుకుంటాడు. ఆత్మహత్య చేసుకోవాలని విరమించుకున్న వ్యక్తి ఎవరయ్యా అంటే, ఇప్పుడు జరిగింది కదా 60-70 సంవత్సరాల క్రితం జరిగింది, అన్నా హజారే గారు. మీకు తెలియకపోవచ్చు, పెద్దలకు అందరికీ అన్నా హజారే గారు. అలాంటి ఎంతో మందికి స్ఫూర్తినిచ్చిన వ్యక్తి స్వామి వివేకానంద. మహాత్మా గాంధీ గారికి కావచ్చు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ కావచ్చు, ఎంతో మందికి స్ఫూర్తినిచ్చిన వ్యక్తి. నాదెళ్ల మండలం గణభవనంలోని అచల దాసునాయన మఠం వద్ద శుక్రవారం పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. ఉదయం నుంచే భజనలు, కీర్తనలు ఆలపించారు. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఆధ్యాత్మిక గురువులు ప్రసంగం నిర్వహించారు. ఇందులో భాగంగా దాదాపు 500 మందికి అన్నదానం జరిగింది. ఈ సందర్భంగా మఠాధిపతి కటారు దాసునాయన మాట్లాడుతూ, ప్రతి నెల పౌర్ణమి రోజున ప్రత్యేక పూజలు, భజనలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు ఉంటాయన్నారు. సత్తెనపల్లి మండలం లంకలగార్లపాడుకు చెందిన హేమలత అనే ఇంటర్మీడియట్ విద్యార్థిని తనను పోషిస్తున్న అమ్మమ్మను ఇటీవల కోల్పోయింది. అంతకుముందు మునిపే తల్లిదండ్రులు చనిపోయారు. ఇంటర్ పరీక్ష రాసి ఇంటికి వచ్చేసరికి అమ్మమ్మ చనిపోయినట్టు తెలిసింది. విద్యార్థిని పోషించేవారు ఎవరూ లేరు. ఈనాడు పేపర్ ద్వారా ఈ అమ్మాయి దీనగాథ వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న స్థానిక సిఆర్ క్లబ్ స్పందించింది. క్లబ్ కార్యదర్శి పావులూరు శ్రీనివాసరావు 10,000 రూపాయలు ప్రకటించారు. అలాగే రిటైర్డ్ సిఐ గొర్రెంట నారాయణ కుటుంబ సభ్యుల వద్ద, మిత్రుల వద్ద 4,000 రూపాయలు సేకరించారు. శుక్రవారం ఉదయం ఆమె గ్రామం వెళ్లి ఆ విద్యార్థినికి 14,000 రూపాయలు అందజేశారు. అంతేకాకుండా ముందు కూడా అమ్మాయి చదువుకు ఆర్థిక సహాయం చేయనున్నట్టు గొర్రెంట నారాయణ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పలువురు మిత్రులు ఉన్నారు. ఇద్దరిని పోగొట్టుకొని అమ్మమ్మ సంరక్షణలో పెరిగి ఇంటర్ పరీక్షలు రాసే టైంలో వాళ్ళ అమ్మమ్మ గారు కాలధర్మం చేయటం, అది ఈనాడు పేపర్లో చూసి 4వ తారీఖు, ఈ నెలలో 4వ తారీఖు వచ్చింది. ఇది మనం కూడా మానవతా ధర్మంగా ఎంతో కొంత వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో
మా క్లబ్ సెక్రటరీ పావులూరు శ్రీనివాసరావు గారు 10,000 ఇచ్చున్నారు. మా పిల్లలు చెరువు ఒక 1,000 రూపాయలు ఇచ్చారు. మా ఫ్రెండ్స్ బాచిన హరిబాబు, చన్నంశెట్టి వెంకట అనేవాళ్ళు చెరువు 500 ఇచ్చారు. ఇప్పుడే మా యోగా అమ్మాయి లీలా 1,000 రూపాయలు ఇచ్చింది. ఈ 14,000 రూపాయలు పాపకి ఇచ్చి బాగా చదువుకునే విధంగా ఆమెని ఆశీర్వదించి వెళ్తున్నాం. థ్యాంక్ యూ. చిలకలూరుపేట నర్సరాపేట రహదారిలో అమిత్ సాహెబ్ పాలెం గ్రామం వద్ద చింత చెట్టుకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో రోడ్డుకు అడ్డంగా వృక్షం కూలిపోయింది. దీంతో చాలా సమయం వాహనాలు ప్రయాణం ట్రాఫిక్ ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల ద్వారా విషయం తెలుసుకున్న రూరల్ సిఐ సుబ్బనాయుడు వెంటనే పోలీసు సిబ్బందిని పిలిపించి జేసీబీతో రోడ్డుకు అడ్డంగా ఉన్న చింత చెట్టును తొలగించారు. ప్రయాణికులు వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్న సిఐతో పాటు ఎస్ఐ పుల్లారావు పోలీసు సిబ్బంది సేవలను పలువురు అభినందించారు. నాదెళ్ల మండలం సాతులూరు గ్రామం నందు గుంటూరు కర్నూలు బైపాస్ రోడ్డు విస్తరణకు అనుమతులు మంజూరైన నేపథ్యంలో పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ భూములను పరిశీలించారు. నాదెళ్ల మండల తహసీల్దార్ ఏవి రమణతో కలిసి రోడ్డు విస్తరణ కొరకు కావలసిన భూములను పరిశీలించారు. భూ యజమానులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. పాల్గొన పౌర్ణమిని పురస్కరించుకొని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కోటప్పకొండ నందు శుక్రవారం త్రికోటేశ్వర స్వామి గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించారు. ఈ గిరి ప్రదక్షిణకు చిలకలూరుపేట నుండి భక్తులు తరలి వెళ్లారు. తెల్లవారుజాము నుండి 5 గంటల నుండి త్రికుటాద్రి కొండ చుట్టూ ప్రదక్షిణలు చేసిన భక్తులు అనంతరం కోటయ్య స్వామిని దర్శించుకున్నారు. నాదెళ్ల మండలం తూవాడు గ్రామానికి చెందిన దగ్గుమల్లి రామాంజనేయ దశదిన కార్యక్రమానికి హాజరయ్యారు. మాజీ మంత్రి వర్యులు నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ నాయకులు షేక్ కరీముల్లా, మాజీ జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మాన వెంకటేశ్వర్లు, నాదెళ్ల మండల అధ్యక్షులు బండారుపడి సత్యనారాయణ, కందుల రమణ, పలువురు నాయకులు పాల్గొన్నారు. నాదెళ్ల మండలం సాతులూరు గ్రామంలో కొలువై ఉన్న చారిత్రాత్మక రెడ్డి పేరంటాళ్లమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తయిన సందర్భంగా ఈ నెల 17వ తేదీన ప్రతిష్ఠ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ 3 రోజుల పాటు శ్రీ రెడ్డి పేరంటాళ్లమ్మ తల్లి ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమం, హోమాలు, గ్రామోత్సవం నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. 15వ తేదీన మంగళవారం తోరణాలు, 16న సుప్రభాత సేవ, 17న అమ్మవారు అలాగే నాగేశ్వర స్వామి శిఖర కలశ ప్రతిష్ఠ నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాదెళ్ల మండల టీడీపీ అధ్యక్షుడు బండారుపల్లి సత్యనారాయణ, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అమ్మవారి వాక్కు మేరకు పాత అమ్మవారి ధ్యాన ముద్రలో ఉండటకు పెద్దలు నిర్ణయించి కొత్త అమ్మవారిని పునఃప్రతిష్ఠ చేస్తున్నాము. ఎవరైనా సరే ఏదైనా ఒక కోరిన కోరికలు నెరవేరుస్తాయని ఈ చుట్టుపక్కల 20 గ్రామాలకి బాగా పేరు ప్రతిష్టలు. మన హైవే ఎమ్మడి ఉండటం వలన రేపు పోలీసు వారు కూడా ట్రాఫిక్ కంట్రోల్కి వాళ్ళందరూ వచ్చి సహకరిస్తూ ఉన్నారు. అట్లాగే మాన్యశ్రీ పత్తిపాటి పుల్లారావు గారి సూచనల మేరకు మనకి సంఘం డైరీ వాళ్ళు నీళ్లు, మజ్జిగ అవి కూడా సరసమైన వాటి రేట్లకి ఇస్తానికి నిర్ణయించినారు. గ్రామస్తులందరూ కూడా కనీసం ఒక 15 రోజుల నుంచి ఈ అన్నదాన కార్యక్రమానికి గ్రౌండ్ తయారు చేయటం, అట్నే గుడి నిర్మాణం కూడా అత్యంత వైభవంగా చాలా తక్కువ టైంలో పునర్నిర్మాణం జరిగినది. చాలా మంచి అమ్మవారు, పేరు ప్రతిష్టల అమ్మవారు, కోరిన కోరికలు నెరవేరుతాయి అనేది ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న మంచి. నమస్కారాలు. మన సాతులూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రెడ్డి పేరంటాళ్లమ్మ తల్లి నాగలింగేశ్వర స్వామి ప్రతిష్ఠా మహోత్సవం అంగరంగ వైభవంగా 17వ తారీఖు జరుగును. దానికి పూర్వం 15, 16, 17వ తారీఖులో యాగాది క్రతువులు జరుగును. 17వ తారీఖు వేలాది మంది భక్తజనులకు అన్నదాన కార్యక్రమం జరుగును. కాబట్టి ఈ అన్నదాన కార్యక్రమంలో భక్తజనులందరూ పాల్గొని అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలై అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి. సీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. తవరకు సెలవు. నమస్కారం.